అందరికీ నమస్తే. నేను మీ లక్కీ రైటర్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ లైఫ్లో పాటించే 10 సీక్రెట్ హ్యాబిట్స్ ఏంటి, 10 సీక్రెట్ అలవాట్లు ఏంటి. సో మీ అందరికీ కూడా తెలుసు, మనం ఏ సక్సెస్ఫుల్ మనిషిని చూసినా సరే మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే వాళ్ళు ఏ పని చేసి సక్సెస్ అయ్యారు అని చెప్పి అనుకుంటాం. ఉదాహరణకి ఈ మైక్రోసాఫ్ట్ సీఈఓ అని కానీ, గూగుల్ సీఈఓ అని కానీ, వీళ్ళెవరినైనా చూస్తుంటే మనకు వచ్చేది ఏంటంటే వాళ్ళు బాగా స్టడీస్లో బాగా చదువుకున్నారు, వాళ్ళు టెక్నాలజీలో బాగా నాలెడ్జ్ పెంచుకున్నారు, దానివల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పి అనుకుంటాం. లేదు, ఒక క్రికెటర్ని చూసినట్టయితే అతను చూసి ఏమనుకుంటామంటే ఇతను క్రికెట్ బాగా ఆడతాడు కాబట్టి, బాగా మంచి ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి, క్రికెట్లో ఇతను గిఫ్టెడ్ కాబట్టి ఇతను సక్సెస్ సాధించి ఈ పొజిషన్కి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటాం. అదేవిధంగా ఒక ఐఏఎస్ను ఐపీఎస్ను చూస్తే ఇతను 4 సంవత్సరాలు బాగా చదివి కష్టపడి తెలివైనవాడు కాబట్టి ఈ పొజిషన్కి రీచ్ అయ్యాడు అని చెప్పి అనుకుంటాం. బట్ ఇలా మీరు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చూసినా సరే వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారేమో అని చెప్పి మనం అందరం కూడా అనుకుంటాం. మీరు నేను అందరం కూడా, మన పేరెంట్స్ కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పర్సన్ ఈ పని చేశాడు కాబట్టి తిను లైఫ్లో సక్సెస్ అయ్యాడు అని చెప్పి అంటారు. కానీ మీరు వాళ్ళని ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్లో చేసిన విషయాలు ఏంటి అనేది మీరు ఒకసారి గమనిస్తే మాత్రం మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు పాటించే ఒక 10 విషయాలు, 10 అలవాట్లు, సీక్రెట్ హ్యాబిట్స్. సీక్రెట్ అంటే అవన్నీ ఓపెన్ సీక్రెట్స్ అనమాట, అందరికీ తెలిసినవే కానీ ఎవరు పాటించిన విషయాలు. సో ఆ విషయాలు వాళ్ళు పాటించడం వల్లే, ఆ సీక్రెట్ హ్యాబిట్స్ని వాళ్ళు ఓపెన్గా పాటించడం వల్లనే, ఆ ఓపెన్ సీక్రెట్ హ్యాబిట్స్ని వాళ్ళు క్రమం తప్పకుండా పాటించడం వల్లనే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యారు అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత సో మీకు ఏదన్నా అనిపిస్తే కనుక మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్క టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇందులో మొట్టమొదటి టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మొట్టమొదటి అలవాటు ఏదైతే ఉందో అది ఎర్లీ వేకింగ్ అప్ హ్యాబిట్ అండి. అంటే ఉదయాన్నే లెగవడం అన్నమాట. చాలామంది మన ఇంట్లో కూడా మన ఫాదర్లు ఎత్తుంటారు మార్నింగ్ లెగరా అని చెప్పి. బట్ ఈ రోజు మధ్యలో జంజీ యూత్ అంతా ఏమంటారంటే మార్నింగ్ లేచి ఉపయోగం ఏముంది, ఎప్పటికప్పుడు లెగిస్తే పర్లేదు కదా, లేటుగా లెగడమే ఒక పెద్ద ఫ్యాషన్ కింద పెట్టుకుంటున్నాం చాలామంది. జంజీ అనే కాదు, చాలామంది మిలనియల్స్ కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. జన్ ఆల్ఫా గురించి అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. సో కాకపోతే మార్నింగ్ లెగవడం అనేది ఎవరైనా, మీరు క్రికెటర్ని చూడండి, ఫిల్మ్ ఆర్టిస్ట్ని చూడండి, మూవీ హీరోని చూడండి, లేదంటే ఒక డైరెక్టర్ని కానీ, ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఎర్లీ మార్నింగ్ లెగిసే హ్యాబిట్ ఏదైతే ఉందో అది మనందరం కూడా ఒకసారి బాగా ఫోకస్ చేయాల్సిన విషయం అనమాట. సో టైం అందరికీ కూడా 24 గంటలే ఉంటుందండి. ఎవరికి కూడా ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. అంటే కొంతమందికి దేవుడు ఏమి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఇవ్వలేదు. అందరికీ కూడా టైం అనేది ఒకటే. బట్ మీరు ఎంత దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారో అనేది మనందరం కూడా ఫోకస్ చేయాల్సిన విషయం. అంటే రెండోది వచ్చేసి ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా ఏంటంటే ప్రశాంతంగా గడపడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అది ఒకసారి మీరు కంపారిటివ్లో చూసుకుంటే కనుక మన ఇళ్ళల్లో ఏమవుతుంది, మార్నింగ్ అలారం మోగిన వెంటనే అలారం లేస్తుంది, కట్టేస్తాము, మళ్ళీ మోగుతుంది, కట్టేస్తాము. సో అలా అలారం 2-3 సార్లు నొక్కిన తర్వాత సడన్గా లేచి కంగారుగా రెడీ అయ్యి కంగారుగా బయలుదేరి, మనం అంటే మార్నింగ్ 7 o'clock వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా 7కే బయలుదేరుతాం, 8కి వెళ్ళాలంటే 8కే బయలుదేరుతాం, 9కి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా 5 to 9కి బయలుదేరుతాం తప్పించి ముందే లేచి రెడీ అవ్వం అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ది 90% హౌస్ హోల్డ్స్లో, ప్రతి ఇంట్లో, మీ ఇంట్లో, మా ఇంట్లో, ప్రతి ఇళ్ళలో కూడా జరిగేది అది. సో మనం అబ్జర్వ్ చేయాల్సిన రెండో హ్యాబిట్, మార్నింగ్ లేచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా ప్రశాంతంగా గడపగలగడం అనమాట. అది ఎప్పుడు వీలవుతుందంటే మీరు తొందరగా లెగిస్తేనే వీలవుతుంది. సో దానివల్ల ఆ చిన్న హ్యాబిట్ని మార్చుకోవడం వల్ల ఏంటి అంటే మీ రోజంతా కూడా మీరు మీ యొక్క పని చేసే విధానం కానీ అంతా కూడా చాలా సవ్యంగా జరుగుతుందన్నమాట. ఇంకా మూడోది వచ్చేసి ఏంటంటే, బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అందరిలో కూడా వాళ్ళు హెల్దీ హ్యాబిట్స్కి చాలా పెద్ద ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. హెల్దీ హ్యాబిట్ అంటే వాళ్ళకి కంపల్సరీగా ఒక హ్యాబిట్ ఉంటుంది. వాళ్ళు ఐదర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, కంపల్సరీగా డైలీ హాఫ్ అన్ అవర్ 1 hour ఎక్సర్సైజ్కి కేటాయించడం కానీ, ఫుడ్ విషయంలో చాలా లిమిటెడ్గా కానీ చాలా హెల్దీ ఫుడ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే జంక్ అంటే ఒక పర్సన్ మీద చెప్పేయచ్చు తను సక్సెస్ఫుల్ అవ్వడానికి తను తినే తిండి, తను పడే కష్టం, తను చేసే ప్రయత్నం అన్నీ కూడా ఉంటాయి. సో ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ అడ్డదిడ్డంగా ఉంటూ టైంకి లేకపోకుంటే వాళ్ళు సక్సెస్ ఎలా అవుతారని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే, వాళ్ళలో ఫోర్త్ది, వాళ్ళ
ప్రయారిటీస్ ఏంటి అనేది ఒక లిస్ట్ ఉంటుంది. వాళ్ళు లెగిసి ఈరోజు న్యూస్లో వచ్చిన టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడదామనో, లేదంటే ఇంకేదో సొసైటీలో నడుస్తున్నదో, లేదంటే ఆ పక్క స్టేట్లో జరుగుతుందో వాటి గురించి ఎవరు కూడా వాళ్ళు ఫోకస్ చేయరు. మీరు ఒకసారి రాజమౌళి గారి గురించి చూడండి, లేదంటే పెద్ద హీరోలు కానీ ఎవరైనా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ లిస్ట్ ఉంటుంది, ప్రయారిటీస్ ఉంటుంది అనమాట, వాళ్ళ గోల్ ఉంటుంది. సో వాళ్ళ గోల్ ప్రకారం వాళ్ళు ఒక ప్రయారిటీ లిస్ట్ పెట్టుకుని వాళ్ళ లక్ష్యాలను ఎలా ఛేదించాలనే దాని మీద వాళ్ళు మూవ్ ఫార్వర్డ్ అవుతూ ఉంటారే కానీ ఈ పక్కన ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, ఎక్కడ అవుతుంది అని చెప్పి అనుకోం. బట్ మనం అందరం కూడా అవన్నీ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం. అరే రష్యాకి ఇంకా ఉక్రెయిన్కి యుద్ధం ఎలా జరుగుతుంది, అమెరికాకి ఇరాన్కి యుద్ధం ఎలా జరుగుతుంది, వీటి మీద మనం ఎక్కువ అందరం కూడా ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల మనకు ఒరిగేది ఏమీ ఉండదు, కానీ దాని మీద ఏదో మనమే పెద్ద జియో పొలిటికల్ ఇష్యూస్ని అన్నింటి కంట్రోల్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మన యూత్ అయితే మీ హీరో ఏంటి, మా హీరో ఏంటి, ఈ విధమైన విషయాలు. ఓకే, సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో వాళ్ళకంటే ఒక గోల్ ఉంటుంది. సో ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే మళ్ళీ ఒక డిస్ట్రాక్షన్స్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే మన పనికి అడ్డం వచ్చి ఏ విషయాన్ని అన్నా సరే అది మనకు అవసరం లేదు, మన గోల్ని మనం చేరుకోకుండా అది అడ్డుకుంటుంది అని అనిపించే ఎటువంటి విషయాన్నైనా వారు దూరం పెడతారు. ఈ రోజుల్లో మన ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉన్న పెద్ద డిస్ట్రాక్షన్ ఏంటి అంటే మొబైల్ ఫోన్ అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ అవాయిడ్ చేయలేకపోతున్నాం. సో ఒక మనిషి లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే అటువంటి డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయక తప్పదు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు టైంకి చాలా వాల్యూ ఇస్తారు. ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి అన్నిటికంటే ప్రీషియస్ ఏంటి అంటే టైం అనమాట. ఒకవేళ అంబానీ గారి గురించి చూసుకుంటే ఆయన ఒక సెకండ్లోనే కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తారంట, ఆయన ఒక మినిట్కున్న వాల్యూ. సో మీరు కనుక టైంని వాల్యూ చేసుకుంటే మీరు కూడా సక్సెస్ అవ్వడానికి ఉపయోగం ఉంటుంది. సో మనం చాలామంది ఏం చేస్తూ ఉంటాం, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కానీ చిన్నపిల్లలు కానీ అమ్మాయిలు కానీ ఏం చేస్తున్నారు, జస్ట్ టైం పాస్ చేస్తున్నాను అంటారు. సో అర్థమైపోయింది, మీరు లైఫ్లో టైం పాస్ చేస్తూ ఉన్నారు అంటే సో మీ లైఫ్లో సక్సెస్ అనేది ఎలా వస్తుంది, ఎవరి లైఫ్లో ఉన్నా సరే, మీ అని కాదు, మీరు నేను అందరం ఒకటే, మనందరం కూడా. ఓకే, ఇంకా ఇంకొకటి దే రెడీ టు ఫేస్ ఛాలెంజెస్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఏదైనా కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కొత్తగా ఒకటి ఏదన్నా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లంలో ఒక ఆపర్చునిటీని వెతకడానికి ట్రై చేస్తుంటారు. కానీ మనం కాదు, కరోనా వచ్చింది మొత్తం లాక్ అయిపోయిందంటే లాక్ అయిపోయింది, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఈ టైంలో ఆ టైంలో తెలియని వాడు ఏం చేస్తాడు, శానిటైజర్లు అమ్ముతాడు, మాస్కులు అమ్ముతాడు. ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఆపర్చునిటీని వెతకడానికి చేస్తారనమాట. అంటే వాళ్ళు రెడీగా ఉంటారు ఛాలెంజ్ని ఫేస్ చేసి ఆ ఛాలెంజ్లోంచి డబ్బులు మేక్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. సో వాడు కరెక్ట్గా కరోనా టైంలోనే అనమాట స్టాక్ మార్కెట్ పడిపోయింది. అందరి దగ్గర 20-25 lakhs 30 lakhs ఉన్నాయి. అందరం కూడా ఎవరు కూడా డబ్బులు ఆ టైంలో స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే చాలా భయపడ్డాం. కానీ వాడు రిస్క్ తీసుకుని స్టాక్ మార్కెట్లో వాడి దగ్గర 20 lakhs 25 lakhs సర్ప్లస్ అమౌంట్ ఉంటే అందులో పెట్టాడు. మేము అందరం కూడా ఇటు పోతాయేమో అనుకున్నాం డబ్బులు. బట్ వాడికి ఏంటంటే లక్కీగా 1 year అయ్యే లోపల 3 times అది ఆ అమౌంట్ అనేది పెరిగింది. అంటే అందరినీ ఎవరిని పెట్టమని నేను చెప్పట్లేదు, బట్ అంటే అనమాట ఒక దగ్గర ఒక ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అనేది ఏంటంటే ప్రతి ప్రాబ్లంలో కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అది మీరు ఆ ఛాలెంజ్ని ఫేస్ చేసి అందులో ఆపర్చునిటీని ఎదుర్కోగలిగితేనే సక్సెస్ అవుతారు. ఓకే, ఇక్కడ 7 అయిపోయింది. 8వ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు ప్రతిసారి కూడా ఏంటంటే ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. మీరు జాగ్రత్తగా ఒకసారి సింపుల్గా అబ్జర్వ్ చేశారనుకోండి, మనందరం కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకుని ఆ స్కిల్తోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. ఒక 30-40 years ముందుకు వెళ్ళుంటే ఎవరో ఒక అతను టైపింగ్ నేర్చుకున్నాడు అనుకోండి, ఆయన జీవితం కానీ ఆయన కుటుంబం కానీ ఆ టైపింగ్ మీద వచ్చి ఆదాయంతో వెళ్ళిపోయేది. ఎవడో కంప్యూటర్ నేర్చుకుంటే కంప్యూటర్ మీద, ఎవరైనా డ్రైవర్ నేర్చుకుంటే డ్రైవింగ్ మీద ఆయన జీవనాధారం వెళ్ళిపోతుంది. సో లైఫ్ని గడపడానికి ఒక స్కిల్ సరిపోతుంది, కానీ లైఫ్లో మీరు ఎదగాలి అంటే కొత్తగా వచ్చే స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా కొత్తగా వస్తున్న ట్రెండ్స్ని కానీ కొత్తగా వస్తున్న దీన్ని కానీ వాళ్ళ కెరియర్కి ఉపయోగపడే విధంగా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందన్నమాట. ఈ విషయం ఏంటంటే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివిటీ ఆలోచించరు. నా వల్ల అవ్వదు, నేను చేయలేను ఆలోచించరు. నేను చేయగలను, చూడగలను, ఇందులో ఏం పాజిటివ్ ఉందనే విషయాన్ని వాళ్ళు ప్రతిసారి కూడా గమనించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా అంటే ఒక రోజు అయిపోయింది, మార్నింగ్ ఏదో మీరు ఒక ప్రయారిటీ లిస్ట్ పెట్టుకున్నారు కదా, నేను ఈ రోజు ఇది చేయాలి అది అని చెప్పి వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే
వాళ్ళు ఏదైతే మార్నింగ్ అనుకున్నారో ఆ రోజు చేద్దాం అనుకున్న విషయాలు, ఆ విషయాలన్నింటినీ కూడా నేను చేశానా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటారు. వాళ్ళ డేని వాళ్ళే రివ్యూ చేసుకుంటారు అనమాట. అంటే మనకి ఇంటికాడ అడగాల్సి వస్తుంది, ఈరోజు ఏం చేసావు నువ్వు అని చెప్పి. బట్ వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు. ఓకే, నేను ఈరోజు ఏమనుకున్నాను, ఏం చేయాలనుకున్నాను, ఎన్ని చేశాను, ఎన్ని చేయలేకపోయాను, సో రేపు ఏం చేయగలను, ఎందుకు చేయలేకపోయాను, ఈరోజు చేయలేకపోయిన విషయాలు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అసెస్ చేసుకుని ఫర్దర్గా ఎలాగా మనం చేయాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఈ 10 విషయాలు అనమాట. ఈ 10 విషయాలు అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వలేకపోయాడు లేదంటే బాగా అచీవ్ చేయలేకపోయాడు అంటే అస్సలు ఏమీ లేవని కాదండి. ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు నేను ఏదైతే 10 విషయాలు చెప్పానో మీలో నాలో అందరిలో కూడా కామన్గా కూడా 3-4 విషయాలు, 3-4 థింగ్స్ అయితే మనందరం కూడా ఫాలో అయ్యేవి. అలా ఫాలో అవుతున్నాం కాబట్టి మన జీవితం నడుస్తుంది. అసలు ఈ 10కి 10 ఫాలో అవ్వకపోతే ఎవడు బాగుపడలేడు అసలు. సో మీరు ఎన్ని విషయాల్ని ఎక్కువ అవపోసన చేసుకుంటారో, అలవాటు చేసుకుంటారో, వాటిని ఫాలో చేస్తారో, సో మీ లైఫ్లో అంత సక్సెస్ మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మీకు ఏదన్నా ఈ పాయింట్లో కరెక్ట్గా లేదు అనిపిస్తే మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజు ఉగాది పండుగ, అందరూ కూడా ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కొన్ని టాపిక్స్ మాట్లాడదాం. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి అన్ని టాపిక్స్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, వేకింగ్ అప్ ఎర్లీ. మీరు ఉదయాన్నే లెగాలి. ఎవరైనా సరే, మీరు నేను కాదు, మిమ్మల్ని లేకపోతే నేనేం చెప్పట్లేదు. కాకపోతే ఎవరైనా ఒక పర్సన్ లైఫ్లో ఎదగాలి అనుకుంటే ఎర్లీ వేకింగ్ హ్యాబిట్ అనేది వాళ్ళ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా గడపడానికి ట్రై చేయండి. ఓకే. మూడవది, హెల్దీ ఈటింగ్, హెల్దీ ఎక్సర్సైజ్ లాంటి అలవాట్లని చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ప్రయారిటీస్ ఏంటి, మీ లైఫ్లో మీ ప్రయారిటీస్ ఏంటి, మీ గోల్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. అండ్ ఆ లిస్ట్ అవుట్ ప్రకారం ప్రతిరోజు మీరు మీ గోల్ని రీచ్ అవ్వడానికి కొన్ని సబ్ గోల్స్లా పెట్టుకోండి. ఈరోజు ఇది నేర్చుకుంటాను, ఇది చెయ్యాలి, ఇది నా ప్రయారిటీ అని చెప్పి. సో అలా చేసుకున్నప్పుడు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, మీ డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ లైఫ్లో ఎక్కువ డిస్ట్రాక్షన్, మీ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ని తగ్గించుకోండి. ఎవరో గుంపులుగా ఫ్రెండ్స్ అవసరం లేదండి. అక్కడ ఒక ఫ్రెండ్, ఇక్కడ ఒక ఫ్రెండ్, ఎవరైతే మన జర్నీకి సహాయపడేలాగా, మన ఎదుగుదలకి సహాయపడేలా ఒక ఫ్రెండ్ ఉన్నా సరే సరిపోతుంది. సో మీ డిస్ట్రాక్షన్ ఏంటి అనేది చూసుకోండి. అది ఎలా రెడ్యూస్ చేసుకోగలను అన్నది ఆలోచించి ఆ డిస్ట్రాక్షన్ తగ్గించుకోండి. అండ్ టైంకి వాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలి. అండ్ కొత్త ఛాలెంజెస్ ఏమైనా వస్తే వాటిని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్ ప్రతిసారి కూడా ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇంకో స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ గోల్స్కి ఏ స్కిల్స్ అయితే ఉపయోగపడతాయో ఆ స్కిల్స్ నేర్చుకుంటే ఇంకా ఎదగడానికి సహాయపడుతుంది అనమాట ఆ విషయం. ఎందుకంటే మీరు 4 వెర్సటైల్ విషయాలు నేర్చుకునే కంటే మీ గోల్కి ఏ స్కిల్స్ ఉంటే యాడ్ ఆన్ అవుతుంది అనేది మీరు తెలుసుకున్నారంటే అది మీకు ఉపయోగపడుతుంది. అండ్ పాజిటివ్ మైండ్ సెట్ అనేది కంపల్సరీగా అలవాటు చేసుకోండి. అండ్ మీరు ప్రతిరోజు పడుకునే ముందు నేను ఈరోజు ఏం సాధించాను, ఏం చేశాను అనే విషయాన్ని ఒకసారి మీకు మీరుగా బేరేజ్ వేసుకోండి. మీకు మీరుగా మీ రివ్యూ తీసుకోండి. ఓకే. ఈ పాయింట్స్ అన్ని మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే యూత్ ఉన్నారో యూత్కి కంపల్సరీగా ఈ పాయింట్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్.